గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డాబాగా ఛానల్కి. సో 8వ తరగతిలో 20వ పాఠం లౌకికత్వము అవగాహన. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టెట్ షెడ్యూల్ కూడా వీడియో చేశాను, లింకప్ కూడా ఇవ్వమంటే ఇందులో చేస్తాను, కామెంట్ బాక్స్లో లింక్ చేస్తాను, చూడండి ఒక్కసారి. ఓకే, కామెంట్స్ రాస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, జర్మనీలో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపాడు. జర్మనీలో. సౌదీ అరేబియాలో ముస్లింలు కాని వాళ్లను దేవాలయాలు, ప్రార్థన మందిరాలను కట్టుకోవడానికి అనుమతించరు. అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనను అనుగుణంగా మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని మన దేశం వేరు చేసింది. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్ని లౌకికవాదం అంటారు. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్నే లౌకికవాదం అంటారు. లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వం అధికారం నుండి మతాన్ని వేరు చేయడం. భారత రాజ్యాంగం లౌకికంగా ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగం మతాన్ని దూరంగా ఉంటుంది. భారత రాజ్యాంగం ఒక మత బృందం ద్వారా పాలింపబడటం లేదు. అది ఏ ఒక్క మతానికి సమర్థించడం లేదు. మన దేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. వారసత్వంలో సమాన ఆస్తి హక్కును కాపాడడానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రభుత్వం జోక్యం మద్దతు రూపంలో కూడా ఉండవచ్చు. మతంలో రాజ్యం జోక్యం చేసుకోవడం అన్నది రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉండాలి. లౌకిక సూత్రంపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. 2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఇంతే ఉన్నది, చిన్నగా ఉన్నది లెసన్. ఓకేనా, ఇప్పుడేమో ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ప్రాక్టీస్ బిట్స్. ఏ దేశంలో 2004 సంవత్సరంలో మత అరేబియా చిహ్నాలను విద్యార్థులు ధరించకుండా ఒక చట్టం చేసింది? ఫ్రాన్స్. యూదులను వేధించి లక్షలాది మంది యూదులను చంపింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి బి, అడాల్ఫ్ హిట్లర్. ఏ దేశంలో ముస్లింలు కాని వాళ్లను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు? సౌదీ అరేబియా. భారత రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యం. ఎప్పుడు ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదులు టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత రాజకీయ చిహ్నాలను ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది? 2004. ఏ దేశంలో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపాడు? జర్మనీ. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడమే. సి, లౌకిక రాజ్యం. భారతదేశం విశ్వసించే లౌకిక రాజ్యం యొక్క ప్రధాన ఆశయం ఏది? ఫైవ్ అంటే ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యవస్థపై రుద్దకూడదు, ఒకే మతంలోని కొంతమందిపై మరికొంతమంది ఆధిపత్యం చెలాయించకూడదు, ఒక మతం వర్గం మరొక మతం వర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు. ప్రభుత్వం ఒక మతానికి అధికార హోదా ఇచ్చినప్పుడు అది ఒక డాష్. డి, మతపరమైన రాజ్యం. అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనను అనుగుణంగా మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేసిన దేశం ఏది? ఏ, భారతదేశం. 1960లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో ఇతర దేశాల నుండి ఈ దేశానికి చాలామంది వలస వచ్చారు. ఫ్రాన్స్. క్రింది వానిలో దేనికి భారత రాజ్యాంగం నిషేధిస్తుంది? అంటరానితనాన్ని. ఓకే, అయిపోయింది. చిన్నగా ఉంది లెసను, 5 నిమిషాలు కూడా కాలే ఇంకా. ఓకేనా, తర్వాత 21 చెప్తా. పెద్ద ఉంది కొంచెం. మీరు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే.
టైం చాలా తక్కువ ఉంది, ఖచ్చితంగా చదవవలసిందే అన్నీ. ఓకేనా? మీ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడో చూసుకొని షెడ్యూల్స్, ఇంకా మీరు చాలా టైం దొరుకుతుంది కదా ఇంకా చాలామందికి, అంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో చూసుకోండి ఒకసారి తప్పకుండా. హాల్ టికెట్స్ కూడా తొందరగా తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే మనది ఎక్కడ అనేది తెలుస్తుంది. అప్పుడు ఉంది కదా నాది, తర్వాత 10కి ఉంది కదా, 18కి ఉంది నాది అని అట్లా తెచ్చుకోకండి, ముందే తెచ్చుకోండి హాల్ టికెట్స్. ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో హాల్ టికెట్స్ అప్పుడే తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.